హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకున్న చిత్రం సిద్ధార్థ్ రాయ్. ఈ వారం 6 డజన్లు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో అనువాదాలు, పరిమిత వ్యాయంతో రూపొందిన చిత్రాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేసే కథానాయకుడి పాత్రతో ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తించాయి. సిద్ధార్థ్ రాయ్ ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్తో మంచి ప్రచారాన్ని సొంతం చేసుకుంది చిత్రం. పలు చిత్రాల్లో బాలనటుడిగా మెరిసిన దీపక్ సరోజ్ ఈ చిత్రంలో కథానాయుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది, దీపక్ మెప్పించాడా లేదా అని తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ తెలివైన వాడు. చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగై 12 ఏళ్లకే ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమని నమ్ముతాడు. అందుకు కారణం ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామంతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది, ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమని నమ్ముతాడు. అందుకు కారణం ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామంతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది, ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న
కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది, ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది, ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు.
ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి కిందకు వచ్చాక ఏర్పడే పరిణామంతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి కిందకు వచ్చాక ఏర్పడే పరిణామంతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు.
ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా
పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ
ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం.
లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామంతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామంతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని
స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా
లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు.
ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు గీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు గీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు.
ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా
పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది.
అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం.
లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడు పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడు పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడు పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడు పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని
స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా
లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా,
ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం? చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయిక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం? చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది?
లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామంతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరు ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామంతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పతాక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరు ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది.
వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమని నమ్ముతాడు. అందుకు కారణం ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమని నమ్ముతాడు. అందుకు కారణం ఇంతకీ ఇందు ఎవరు, ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది, లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి
పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడు పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడు పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడు పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడు పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడు పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడు పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. ప్రథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడు పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని
స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడు పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడు పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడు పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామంతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎనిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడు పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఇందుకు వచ్చాక ఏర్పడే పరిణామంతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడు పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరోకి పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా
లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సముద్రంలో బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథమార్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది? ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక దారిలోకి వచ్చి ఎమోషనల్ పతాక స్థాయికి వెళ్ళాక ఏర్పడే పరిణామాలు కథనికి మలుపుని తిప్పుతాయి. పాత్ర ప్రధానంగా సాగే చిత్రం ఇది. తను చెప్పాలనుకున్నది కథానాయకుడి పాత్రలో బలంగా చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు. అయితే గ్రంథాలయం మొత్తాన్ని చదివేసిన హీరో పుస్తకాలు ఉన్న కోర్సుని చెప్తూ చివరిలో కౌన్సిలింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. మరి అలాంటి పుస్తకాలు హీరోకి దొరకలేదా, లేక చదవలేదా అని పుస్తకాలు చదివిన హీరో ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎందుకు తప్పాడనే తర్కాలు బయటికి వస్తాయి. అది తప్పేం కాదు, పథక సన్నివేశాలు శృతిమించినట్లు అనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసిన కుర్రాడు. లాజిక్కే లైఫ్ లైన్గా భావిస్తూ ఎమోషన్స్ అసలు పట్టించుకోడు.
ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతారని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైన ఇవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి స్పందన లేకుండా బతుకుతున్న అలాంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా కీలకమే అని నమ్ముతాడు. అందుకు కారణం ఇందు. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె ప్రేమలో పడిపోయాక సిద్ధార్థ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాళ్ళిద్దరి ప్రేమ ఎలా నిలబడింది? లాజిక్, ఎమోషన్ ఈ రెండు సిద్ధార్థ్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లాజిక్, ఎమోషన్ ఈ రెండు విషయాల మధ్య సంఘర్షణే ఈ చిత్రం. ఏ విషయంలోనైనా పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథానాయకుడి పాత్రతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. రెండింటి మధ్య సమతుల్య బతుకు కీటుకు అని చెప్పిన తీరు ఆకట్టుకుంది. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఓ పాఠాన్ని తీసుకు దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఇందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ ఇదివరకు వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ కథ ప్రపంచాలు వేరు, సిద్ధార్థ్ రాయ్ ప్రపంచం వేరు. కథామర్థం అంతా కూడా లాజిక్స్ ప్రకారమే నడుచుకునే కథానాయకుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఎలాంటి స్పందన లేకుండా తనదైన ప్రపంచంలో బతికే కథానాయకుడి పాత్ర ఆలోచింపజేస్తుంది. తన జీవితంలోకి ఎందుకు వచ్చాక ఏర్పడే పరిణామాలతో కథ వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకి కీలకం. లాజిక్ నమ్మే కథానాయకుడు, ఎమోషన్స్ని విశ్వసించే కథానాయక మధ్య సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. వారిద్దరు ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది ఆసక్తిని స్పష్టం చేస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది. కథానాయక